నమస్తే, వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను సిరాజ్. మొత్తం మీద అమరావతి ప్రజలతో పాటుగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒక కొత్త బ్రిడ్జ్ ని చూడబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకురాబోతున్నటువంటి అమరావతి ఐకానిక్ బ్రిడ్జ్ గురించి ఒకసారి మనం డిస్కషన్ చేద్దాం. ఈ బ్రిడ్జ్ నిర్మాణానికి సంబంధించినటువంటి రూపకల్పన మొత్తం ఎవరి చేతుల్లో ఉంది అంటే కేవలం మీ చేతుల్లోనే ఉంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిఆర్డీఏకి సంబంధించినటువంటి కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఐకానిక్ బ్రిడ్జ్ యొక్క నమూనాని రూపకల్పన చేసి 4 ఆప్షన్స్ ఇచ్చి 4 ఆప్షన్స్ లో మీకు ఇష్టమైనటువంటి ఆప్షన్ ని ఫైనల్ లిస్టుకు వెళ్ళి దాని ప్రకారమే కృష్ణా నది మీద అతి భారీ ఐకానిక్ బ్రిడ్జ్ నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. దీనికి సంబంధించినటువంటి రూట్ మ్యాప్ ను ఒక్కసారి మనం పరిశీలించినట్లయితే దాదాపు ఐకానిక్ బ్రిడ్జ్ కి సంబంధించి ఎక్కడ రాబోతుంది అనేటువంటి అంశాన్ని మనం పరిశీలిస్తే పూర్తి స్థాయిలో సిఆర్డీఏ ప్రాంతం దగ్గర నుంచి మనం గమనించినట్లయితే దీంట్లో సీడ్ క్యాపిటల్ ఏరియా ఉండేటువంటి ప్రాంతం, అమరావతి రాజధాని నిర్మాణం జరుగుతున్నటువంటి ప్రాంతం ప్రధానంగా ఇక్కడ జరగబోతుంది. ఈ అమరావతి అనేటువంటి పాత అమరావతి ఏరియా ఇక్కడ ఉన్నప్పటికీ నూతన అమరావతి రాజధాని నిర్మాణం జరగబోతుంది. మొత్తం పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి తూళ్ళూరు, వైకుంఠపురం, రాయపూడి, దీనికి సంబంధించినటువంటి ఈ విలేజెస్ కి సంబంధించినంత వరకు దీని నిర్మాణం జరగబోతుంది. దీంట్లో రాబోతున్నటువంటి ఏదైతే ఉందో ఈ బ్రిడ్జ్, ఐకానిక్ బ్రిడ్జ్, గతంలో 2014 నుంచి 2019 మధ్య తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ కాలంలోనే దీన్ని ఏర్పాటు చేయాలి, ఒక ఐకానిక్ బ్రిడ్జ్ గా నిర్మించినట్లయితే కొంతవరకు కృష్ణానది మీద పర్యాటకంగా అభివృద్ధి చెందుతుంది, మరోవైపు రాజధాని ప్రాంతానికి ముఖద్వారంగా ఉంటుంది, ఈ ప్రాంతం మొత్తం డెవలప్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది, పర్యాటకంగా దీనికి సంబంధించి కూడా కొంతవరకు అమరావతి ప్రాంతం కొంతవరకు పేరు వచ్చేటువంటి అవకాశం ఉందనేది మాత్రం అప్పుడు ప్రభుత్వం భావించింది. కానీ దాని తర్వాత వచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వం ఈ ఐకానిక్ బ్రిడ్జ్ తో పాటుగా రాజధాని ప్రాంతాన్ని కూడా కొంతవరకు పరిగణలోకి తీసుకోకుండా 3 రాజధానులు అనేటువంటి అంశం పరిగణలోకి తీసుకున్న విషయం మీ అందరికీ తెలిసిందే. అయితే ఇక్కడ కీలకమైనటువంటి ఇష్యూ ఏంటంటే ఏదైతే ఈ సీడ్ క్యాపిటల్ రోడ్ ఉందో, ఈ సీడ్ క్యాపిటల్ రోడ్ ఆల్రెడీ ఇక్కడ వరకు ఉంది. దీన్ని ఏదైతే నేషనల్ హైవేకి మెన్షన్ చేసి తాడేపల్లికి సంబంధించినటువంటి ఏరియాలో భూసేకరణ జరుగుతుంది. ఈ ఐకానిక్ బ్రిడ్జ్ రాబోతున్నటువంటి ఏరియా వచ్చేసి ఒకటి రాయపూడి నుంచి కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి మూలపేట వరకు రాబోతున్నది ఈ ఐకానిక్ బ్రిడ్జ్. ఎందుకంటే ఇప్పటికే సీడ్ క్యాపిటల్ అంటే కీలకంగా పరిపాలనా నగరం మొత్తం కూడా నిర్మాణం జరగబోతున్నటువంటి ఏరియా ఇక్కడ కనబడుతుంది. ఇది ఏదైతే విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళబోతున్నటువంటి నేషనల్ హైవే, ఇది విజయవాడ ప్రాంతం నుంచి మరోవైపు గుంటూరు జిల్లాలోకి వచ్చి గుంటూరు జిల్లా దగ్గర నుంచి చెన్నైకి వెళ్తున్నటువంటి మార్గం. ఇది ప్రకాశం బ్యారేజ్ దగ్గర నుంచి మంగళగిరికి వచ్చేసి మళ్ళీ ఈ ప్రాంతంలో కలుస్తున్నటువంటి ఏరియా. రీసెంట్ గా విజయవాడ వెస్ట్ బైపాస్ గా మనం పరిగణించి రీసెంట్ గా ఒక బాహుబలి బ్రిడ్జ్ గా వచ్చి పూర్తి స్థాయిలో నిర్మాణం పూర్తి చేసుకున్నటువంటి ఈ విజయవాడ వెస్ట్ బైపాస్, ఇది అమరావతి సీడ్ క్యాపిటల్ ఏరియాకి ఇన్నర్ రింగ్ రోడ్ గా కూడా ఆల్రెడీ పరిగణలోకి తీసుకోవడం జరిగింది. అంటే పూర్తి స్థాయిలో హైదరాబాద్ ఏరియా నుంచి వచ్చేటువంటి ప్రయాణికులు ఇక్కడ ఏదైతే ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నటువంటి ప్రాంతంలో నుంచి ఈ ఐకానిక్ బ్రిడ్జ్ ద్వారా స్ట్రైట్ గా ఇక్కడ తూళ్ళూరు రాజధాని అమరావతి ప్రాంతానికి వచ్చేయడానికి కొంతవరకు అవకాశం ఉంటుంది. దీని ద్వారా ఇప్పటికే కృష్ణా రివర్ మీద కొన్ని బ్రిడ్జెస్ నిర్మాణం పూర్తయి ఉన్నాయి. ఒకటి నేషనల్ హైవే ప్రాంతంలో ఉన్నటువంటి ఏరియాస్, 2 వారధి బ్రిడ్జ్ అని మనం పిలుస్తూ ఉంటాం, వారధి వంతెనకు సంబంధించింది. రెండోది ఇక్కడ ప్రకాశం బ్యారేజ్ కి సంబంధించినటువంటిది ఉంది. మూడోది వచ్చేసి ఇప్పుడు ఏదైతే ఇన్నర్ రింగ్ రోడ్ అనేటువంటిది పూర్తి స్థాయిలో నిర్మాణం చేసి అందుబాటులోకి వచ్చి మన మంగళగిరి తర్వాత కాజా ప్రాంతం వరకు ఇది నిర్మాణం కూడా పూర్తవ్వడం జరిగింది. కొంతవరకు సర్వీస్ రోడ్స్ మాత్రం వాటిని కూడా కంప్లీట్ చేసి పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇది నిర్మిస్తే మాత్రం ఇది ఒక ఐకానిక్ బ్రిడ్జ్ గా నిర్మించాలని ప్రభుత్వం భావిస్తుంది. దీనికి సంబంధించి 4 ఆప్షన్స్ ని కూడా ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవడం జరిగింది. ఇది పూర్తయితే మాత్రం ఒకటి హైదరాబాద్ నుంచి వచ్చేవారు డైరెక్ట్ గా దీంట్లో ఎంటర్ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. 2 వైకుంఠపురం దగ్గర ఒక బ్యారేజ్ ని నిర్మించాలి, బనకచల్ల ప్రాజెక్ట్ కి సంబంధించినటువంటి ఆలోచన ఉంది. రెండోది అమరావతి ప్రాంతం నుంచి ఇప్పటికీ దీనికి సీడ్ యాక్సెస్ రోడ్ కి కనెక్టివిటీ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇది మాత్రం హైలైట్ గా ఉండేటువంటి అవకాశం ఉంది. ఇది ఎలాగా రూపకల్పన చేయబోతున్నారు అనేటువంటి ఇష్యూని ఒకసారి మనం పరిగణలోకి తీసుకుంటే మొత్తం సిఆర్డీఏ 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఆ 4 ఆప్షన్స్ ని మనం పరిగణలోకి తీసుకుంటే మొదటిది ఈ ఆప్షన్, ఈ పిక్చర్ కి ఒకసారి మనం చూసినట్లయితే మొత్తం కూడా రాష్ట్ర సాంస్కృతిక వైభవాన్ని ఉట్టిపడేలా చేస్తున్నటువంటిది ఈ ఐకానిక్ బ్రిడ్జ్. దీనిలో భాగంగా మొత్తం కూచిపూడికి సంబంధించి రాష్ట్ర నృత్యం కూచిపూడి కాబట్టి దాంట్లో హస్తముద్రలు ఉండేలాగా రేడియేటింగ్ కేబుల్ బ్రిడ్జ్ ని కూడా నిర్మించాలి అనేటువంటి ప్రభుత్వం కూడా పరిగణలోకి తీసుకుంది. అంటే కూచిపూడి నృత్యానికి సంబంధించినటువంటి ఒక భంగిమ, ఈ భంగిమని ఇవ్వడం వల్ల కొంతవరకు కూడా ప్రజలకు అందుబాటులో ఉంచాలి అనేటువంటిది కూడా ప్రభుత్వం భావిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. సో ఒక్కసారి మనం చూసినట్లయితే ఈ విధంగా వస్తుంది ఆప్షన్ నెంబర్ 1. అంటే పూర్తి స్థాయిలో కూచిపూడి నృత్యంలో ఉన్నటువంటి ఒక భంగిమని ఇక్కడ కీలకంగా తీసుకోవడం జరిగింది.
దీంట్లో కూడా పూర్తి స్థాయిలో ఒక హస్తముద్రలు ఉండేలాగా, అంటే ఒక షేడ్, ఒక భంగిమలో ఉండేలాగా ఒక షేడ్ ని కూడా ఇక్కడ రూపకల్పన చేయడం జరిగింది. ఇది ఆప్షన్ నెంబర్ 1. ఆప్షన్ నెంబర్ 2 ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఇది కీలకంగా సేమ్ టైం కూచిపూడికి సంబంధించినటువంటి నృత్య భంగిమే ఇది కూడా. సో ఎరుపు తెలుపు రంగులో ఉండేటువంటిది ప్రధానంగా ఈ బ్రిడ్జ్ కి సంబంధించినటువంటి నమూనా. సో సంస్కృతి అదృష్టానికి చిహ్నంగా స్వస్తిక హస్త భంగిమలో ఉండే విధంగా కూచిపూడి డ్యాన్స్ బ్రిడ్జ్ ని కూడా ఇక్కడ ఏదైతే చేతులతో ఇలా ఉండేటువంటి భంగిమ, అంటే రెండు ఐకానిక్ బ్రిడ్జ్ కి సంబంధించినటువంటి రెండు కూడా కూచిపూడి నృత్య భంగిమలో ఉండే విధంగా ఈ విధంగా ఉండేటువంటి విధంగా కూడా దీన్ని నిర్మించాలి అనేటువంటిది ఆలోచన కూడా పూర్తి స్థాయిలో చేయడం జరిగింది. ఇక మూడో ఆప్షన్ చూద్దాం. మూడో ఆప్షన్ లో కూడా అమరావతి లోగోలో ఏ ఆకారంలో, ఇప్పటికే సిఆర్డిఏ బిల్డింగ్ కి సంబంధించి ఏ ఆకారంలో ఇలా ఉండడం జరిగింది. సో అభయ ముద్రలో శాంతికి చిహ్నంగా ఉండేటువంటిది ఐకానిక్ వంతెనగా కూడా దీన్ని పరిగణించడం జరుగుతుంది. సో అంటే ఇక్కడ కీలకంగా మనకి అసెంబ్లీ భవనాన్ని కూడా ఇవ్వడం జరిగింది. సచివాలయాలకు సంబంధించినటువంటి టవర్స్ 5 టవర్స్ ఉంటాయి, దాని వెనకాల హైకోర్టు టవర్స్ వస్తుంది. సో ఒక్కసారిగా పూర్తిలో దీంట్లో ఎంటర్ అయిన తర్వాత రాజధాని సీడ్ క్యాపిటల్ లోకి ఎంటర్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది. దీన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలనేది మాత్రం ప్రభుత్వ ఆలోచన. ఇక ఆప్షన్ నెంబర్ 4కి వస్తే ఒక్కసారి ఇది కూడా కూచిపూడి నృత్యంలో కపోత ముద్రలో చేతులు ఎత్తి అభివాదం చేస్తున్నట్లుగా కూడా ఐకానిక్ వంతెన, అంటే పూర్తి స్థాయిలో కపోత ముద్రలో కూడా నమస్తే పెడుతున్నట్లుగా కూడా ఈ ముద్రించడం జరిగింది. అంటే మొత్తం మీద 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. 4 ఆప్షన్స్ ని కూడా పూర్తి స్థాయిలో సిఆర్డిఏ వెబ్సైట్ లో పెట్టడం జరిగింది. ఆప్షన్ నెంబర్ 1, ఆప్షన్ నెంబర్ 2, ఆప్షన్ నెంబర్ 3 అండ్ ఆప్షన్ నెంబర్ 4. మీరు మాత్రమే దీనికి సెలెక్షన్ చేసుకోవడానికి అవకాశం కల్పించింది ప్రభుత్వం. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ప్రాజెక్ట్. ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉంది కాబట్టి రావాల్సినటువంటి నిధులన్నీ తెప్పించుకోవడం, రాష్ట్రానికి అవసరమైనటువంటి ఐకానిక్ ఇలాంటి ప్రాజెక్టుల నిర్మాణానికి కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూడా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. సిఆర్డిఏ భవనానికి సంబంధించినటువంటి నమూనాను మీరు పరిశీలించారు. ఇలాగే 10 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. 10 ఆప్షన్స్ లో ప్రస్తుతం అది ఫైనల్ స్టేజ్కి వచ్చేసింది. ఫర్నిచర్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి కాబట్టి త్వరలో అది కూడా అందుబాటులోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. కానీ ఆంధ్ర ప్రాంతంలో ఇలాంటివి మాత్రం ఇప్పటి వరకు అవకాశం లేదు. పూర్తి స్థాయిలో వైజాగ్ లో ఒక గాజు వంతెన ప్రస్తుతం కన్స్ట్రక్షన్ జరుగుతుంది కాబట్టి రాజధానిలో ఇలాంటి ఏరియాలో మాత్రం ఇలాంటి ఐకానిక్ బ్రిడ్జి కనుక కన్స్ట్రక్షన్ పూర్తయితే మాత్రం పర్యాటకంగా రాజధాని ప్రాంతం మరింత డెవలప్మెంట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి సో ఏ ఆప్షన్ అయితే మీకు నచ్చుతుందో ఆ ఆప్షన్ ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ క్యాప్చాని మనం ఇక్కడ సెలెక్ట్ చేసేసి సబ్మిట్ చేయాలి. దీనికి అవసరమైనటువంటి ప్రాసెస్ ని కూడా మీరు కూడా పరిగణలోకి తీసుకోవచ్చు. మీ పూర్తి పేరును, అదేవిధంగా మీ ఫోన్ నెంబర్ను, సో దీన్ని కూడా దీంట్లో మెన్షన్ చేసేసి మాత్రం తీసుకోవాల్సి ఉంటుంది. మొత్తం మీద రాజధాని డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించి, అంటే సిఆర్డిఏ రాజధాని డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించి మాత్రం పూర్తి స్థాయిలో ఈ ఆప్షన్స్ ని మాత్రం పొందుపరచడం జరిగింది. దీని నిర్మాణం పూర్తయితే మాత్రం సిఆర్డిఏ ప్రాంతమే కాదు రాజధాని ప్రాంతం కూడా మరింత డెవలప్మెంట్ అయ్యేటువంటి అవకాశం ఉందనేది మాత్రం అక్కడి ప్రజలు చెప్తున్నటువంటి వాదన. సో ఇది పరిగణలోకి తీసుకొని మళ్ళీ దీన్ని టెండర్లో పిలిచి ఇది పూర్తి స్థాయిలో నిర్మాణం అయ్యేసరికి మాత్రం కొంత సమయం పట్టేటువంటి అవకాశం ఉంటుంది. రాజధాని ప్రాంతానికి మాత్రం ఇలాంటి ఏదైతే బ్రిడ్జెస్ ఉన్నాయో ఐకానిక్ సంబంధించి కొంతవరకు చిహ్నంగా మారేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇవి మరింత అందుబాటులోకి వస్తే మాత్రం కొంతవరకు కీలకంగా ఆ ప్రాంత అభివృద్ధికి మాత్రం దోహదపడతాయి అనేది మాత్రం ఉంది. సో ఇలాంటి మరిన్ని అంశాలతో మళ్ళీ మరో టాపిక్ లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.